సో హలో చిల్డ్రన్, వెల్కమ్ టు అవర్ ఎన్ఎన్షిట్ అకాడమీ. సో ఇప్పటి వరకు మన ఈ మంత్ లో అన్ని టాపిక్స్ ని కవర్ చేసుకున్నాం. ఇంకా రిమైనింగ్ 2 టాపిక్స్ ఉండిపోయాయి. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్. సో ఇవి అయిన తర్వాత మన ఇంగ్లీష్ సిలబస్ అనే టాపిక్ అనేది అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు మన టాపిక్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అని చెప్పాం కదా. సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అంటే ఏంటి? ఆల్రెడీ ఈ టాపిక్ గురించి ఆల్రెడీ చాలాసార్లు మనం డిస్కస్ చేసాం. సో ఇడియమ్స్ అంటే ఏంటి అంటే డిఫరెంట్ వర్డ్స్ విత్ డిఫరెంట్ మీనింగ్. ఓకే, సో డిఫరెంట్ వర్డ్స్ విత్ డిఫరెంట్ మీనింగ్ అంటే ఒక వర్డ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ తీసుకున్న ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటే బ్రేక్ ఏ లెగ్ అనేది ఉంది. సో బ్రేక్ అంటే అర్థం ఏంటి? విరగొట్టడం, లెగ్. సో ఆ మీనింగ్ తీసుకుంటే మన ఇంగ్లీష్ పరంగా చూసుకుంటే ఒక మీనింగ్ వస్తుంది. కానీ ఇడియమ్స్ పరంగా తీసుకుంటే బ్రేక్ ఏ లెగ్ అంటే ఏమవుతుందంటే మీనింగ్ అనేది మారిపోతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇండివిజువల్ మీనింగ్ ఉంటుంది. సో ఆ మీనింగ్ అనేది మారిపోతుంది. దాన్నే మనం ఇడియమ్ అండ్ ఫ్రేజెస్ అని అంటాం. ఓకేనా? సో ఇవి మీనింగ్స్, సినోనేమ్స్ అండ్ యాంటోనేమ్స్ ఎలా అయితే మనం చదువుతున్నాం, బై హార్ట్ చేస్తున్నామో, సేమ్ యాజ్ లైక్ ఇడియమ్స్ కూడా అలానే మనం బై హార్ట్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ వన్, టు విష్ సమ్వన్ గుడ్ లక్. సో టు విష్ సమ్వన్ గుడ్ లక్ కి మనం అసలు ఏది యూజ్ చేస్తాం? ఎటువంటి ఆప్షన్ యూజ్ చేస్తాం అంటే ఫస్ట్ ఆప్షన్ బ్రేక్ ఏ లెగ్. ఓకేనా? సో బ్రేక్ ఏ లెగ్ అనేది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. ఎందుకు అంటే బ్రేక్ ఏ లెగ్ మీన్స్ టు విష్ సమ్వన్ గుడ్ లక్ అని అర్థం. మరి రిమైనింగ్ వాటికి ఏ మీనింగ్ వస్తుంది అంటే కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ ఏ లెగ్ అంటే అర్థం ఏంటంటే ఎక్స్పెన్సివ్. ఏదైనా ఎక్కువ రేట్, ఎక్కువ ఎక్స్పెన్సివ్ థింగ్స్ కానీ ఏమైనా తీసుకున్నాము అని అంటే అప్పుడు మనం యూజ్ చేయవలసిన ఇడియం ఏంటి అంటే కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ ఏ లెగ్. ఓకేనా? సో బైట్ ద బుల్లెట్ అంటే అర్థం ఏంటంటే ఎటువంటి డిఫికల్ట్ సిచ్యువేషన్స్ నైనా ఫేస్ చేయాలి. ఓకేనా? సో టు ఫేస్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ బ్రేవ్లీ. ఓకేనా? సో ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చినా భయపడకుండా మనం బ్రేవ్ గా ఎదుర్కోవాలి అని చెప్పేది ఏంటి అంటే కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్ అనేది వెరీ ఎక్స్పెన్సివ్. బైట్ ద బుల్లెట్ అంటే ఏంటంటే టు ఫేస్ ద డిఫికల్ట్ సిచ్యువేషన్స్ బ్రేవ్లీ. ఓకే, టు ఫేస్ ద డిఫికల్ట్ సిచ్యువేషన్స్ బ్రేవ్లీ. ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కేక్. ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కేక్ అంటే మీనింగ్ ఏంటి? మనం ఆల్రెడీ పీస్ ఆఫ్ కేక్ అంటే ముందుసారి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ టాపిక్ అయినప్పుడు చెప్పుకున్నాం. సో ఇట్స్ ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే అర్థం ఏంటి అంటే వెరీ ఈజీ. ఓకేనా? సో ఇలా మనం ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనే దానికి ప్రతి దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. సో అది మనం బై హార్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఒకసారి నేను రిపీట్ చేస్తాను చూడండి. బ్రేక్ ఏ లెగ్ అంటే టు విష్ సమ్వన్ గుడ్ లక్. కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్ అంటే వెరీ ఎక్స్పెన్సివ్. బైట్ ద బుల్లెట్ అంటే టు ఫేస్ ద డిఫికల్ట్ సిచ్యువేషన్స్ బ్రేవ్లీ. ఓకేనా? ఇట్స్ ఎ పీస్ ఆఫ్ కేక్ అంటే వెరీ ఈజీ అని అర్థం. ఓకే, సో నెక్స్ట్ బిట్. ఓకే, నెక్స్ట్ బిట్ ఏంటి? ఓవర్ ద మూన్. సో ఓవర్ ద మూన్ అంటే అర్థం ఏంటి అంటే వెరీ హ్యాపీ అని. ఓకే, మన ఇడియం పరంగా చూసుకుంటే ఓవర్ ద మూన్ అనే దానికి వెరీ హ్యాపీ అనేది వస్తుంది. ఓకేనా? మరి స్మాల్ థింగ్స్ ఆఫ్ మెనీ కైండ్స్ వితౌట్ మచ్ వాల్యూ అంటే అర్థం ఏంటి అంటే ఏవైతే వాల్యూ లేని వస్తువులు ఉంటాయో వాటిని మనం ఏమంటాము అంటే ఆడ్స్ అండ్ ఎండ్స్. ఓడిడిఎస్, ఆడ్స్ అండ్ ఎండ్స్ అనే పదానికి ఫస్ట్ వన్ మీనింగ్. మరి మేజర్ ఇష్యూ అంటే అర్థం ఏంటి అంటే ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. ఓకే, సో యాక్చువల్ గా ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ అంటే అర్థం ఏంటి? ఒక రూమ్ లో ఎలిఫెంట్ ఉంది అని. బట్ మన ఇడియమ్స్ పరంగా చూసుకుంటే మేజర్ ఇష్యూ అంటే ఏంటి అంటే ఏదైనా చాలా పెద్ద ఇష్యూ జరిగేటప్పుడు. ఓకే, మైనర్ మిస్టేక్ అంటే అర్థం ఏంటంటే చిన్నది, మేజర్ అంటే పెద్దది. ఓకే, మేజర్ ఇష్యూ ఏదైనా జరిగేటప్పుడు ఆ ఇష్యూని మనం ఇడియమ్స్ పరంగా తీసుకునేటప్పుడు ఎలాంటి పదాలు యూజ్ చేస్తాము అంటే ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. ఓకే, అది ఇడియం. నెక్స్ట్, టు స్టాప్ డూయింగ్ సంథింగ్. ఓకే, సో దీని యొక్క మీనింగ్ ఏంటి? టు స్టాప్ డూయింగ్ సంథింగ్ అంటే కాల్ ఇట్ ఏ డే. కాల్ ఇట్ ఏ డే అంటే ఇప్పుడు టు స్టాప్ డూయింగ్ సంథింగ్ అంటే క్విట్ అయిపోవడం. ఓకే, సడన్ గా మనం ఒక పని నుంచి క్విట్ అయిపోతే అప్పుడు మనం ఏమంటాము అంటే కాల్ ఇట్ ఏ డే అనే ఫ్రేజ్ ని యూజ్ చేస్తాము. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ కూడా మీనింగ్స్. దాని తాలూకా ఇడియమ్స్ ఏంటి అని అంటే చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి స్మాల్ థింగ్స్ ఆఫ్ మెనీ కైండ్స్ వితౌట్ మచ్ వాల్యూ అనేటప్పుడు ఆడ్స్ అండ్ ఎండ్స్. వెరీ హ్యాపీ అనేటప్పుడు ఓవర్ ద మూన్. మేజర్ ఇష్యూ అంటే ఏంటి? ఎలిఫెంట్ ఇన్ ద రూమ్. టు స్టాప్ డూయింగ్ సంథింగ్ అంటే అర్థం ఏంటి?
కాల్ ఇట్ ఏ డే. ఓకే, నెక్స్ట్ వన్ హ్యాంగ్ ఇన్ దేర్. సో హ్యాంగ్ ఇన్ దేర్ అంటే ఏంటమ్మా? డోంట్ గివ్ అప్. ఓకే, నువ్వు ఏదైతే చేస్తున్నావో దాన్ని కంటిన్యూ చెయ్యు. ఓకే, ఎంత అది ఎంత కష్టమైనా నువ్వు బ్రేవ్ గా మాత్రం అది ఎదుర్కో, అంతేగాని దాన్ని గివ్ అప్ చేయొద్దు. గివ్ అప్ అంటే అర్థం ఏంటి? అక్కడికి ఆపేయొద్దు, క్విట్ అయిపోవద్దు. ఓకే, క్విట్ అయిపోకుండా నీ వర్క్ ని నువ్వు కంటిన్యూ చెయ్యు అని చెప్పేదే మనకి ఏంటి అంటే హ్యాంగ్ ఇన్ దేర్. ఓకే, ఓపెన్ అప్ ఏ బుక్ అండ్ స్టడీ. సో ఓపెన్ అప్ ఏ బుక్ ఏ స్టడీ అంటే అర్థం ఏంటి అంటే క్రాక్ ఏ బుక్. ఏంటమ్మా? క్రాక్ ఏ బుక్. ఓకేనా? సో ఓపెన్ అప్ ఏ బుక్ అండ్ స్టడీ అనేది మీనింగ్ అయితే దాని యొక్క ఇడియం వచ్చేసి క్రాక్ ఏ బుక్. నెక్స్ట్ టు పనిష్. టు పనిష్ అంటే అర్థం ఏంటి? బ్రింగ్ టు బుక్. ఏంటి? బ్రింగ్ టు బుక్. నెక్స్ట్ వన్ ఫర్ గుడ్ లక్. సో గుడ్ లక్ మనం ఏం చేస్తాం? క్రాస్ యువర్ ఫింగర్స్. మనం ఎక్కువగా ఇలా చూపిస్తుంటాం కదా, సో క్రాస్ యువర్ ఫింగర్స్. క్రాస్ యువర్ ఫింగర్స్ అంటే అర్థం ఏంటి? ఎవరికైనా ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ చెప్పేటప్పుడు మనం క్రాస్ యువర్ ఫింగర్స్ అనేది ఎక్కువగా ఇడియం యూజ్ చేస్తాం. ఓకే, సో చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి ఓపెన్ అప్ ఏ బుక్ అండ్ స్టడీ. దీని యొక్క ఇడియం వచ్చేసి క్రాక్ ఏ బుక్. క్రాక్ ఏ బుక్, CRACK. ఓకే, క్రాక్ ఏ బుక్. టు పనిష్. టు పనిష్ అంటే అర్థం ఏంటి? సో టు పనిష్ అంటే బ్రింగ్ ఏ బుక్. బుక్ ని తీసుకురా. ఇప్పుడు నార్మల్ గా బ్రింగ్ ఏ బుక్ అంటే అర్థం ఏంటి? బుక్ తీసుకురా అని మీనింగ్. బట్ మన ఇడియమ్స్ కి వచ్చేసరికి దాని మీనింగ్ ఏంటి? టు పనిష్. ఓకేనా? సో ఫర్ గుడ్ లక్. సో ఫర్ గుడ్ లక్ కి మనం ఏం చెప్తున్నాం? సో క్రాస్ యువర్ ఫింగర్స్. క్రాస్ యువర్ ఫింగర్స్ అనేది మన యొక్క ఫర్ గుడ్ లక్ కి ఇడియం. డోంట్ గివ్ అప్ అనేది దేనికి వస్తుంది అంటే హ్యాంగ్ ఇన్ దేర్. ఓకేనా? హ్యాంగ్ ఇన్ దేర్ అనేది దాని యొక్క ఇడియం. నెక్స్ట్ వన్ సో వెయిట్ ఏ మినిట్. సో వెయిట్ ఏ మినిట్ అనేది దేని యొక్క ఇడియం అవుతుంది అంటే ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, హోల్డ్ యువర్ హార్సెస్. ఓకేనా? సో హార్సెస్ అనేటప్పుడు మన మీనింగ్ వచ్చేసి మన యానిమల్స్ గురించి, గుర్రం అనేటప్పుడు హార్స్ వస్తుంది. బట్ మన ఇడియం విషయంకి వచ్చేసరికి హోల్డ్ యువర్ హార్సెస్ అంటే అర్థం ఏంటమ్మా? వెయిట్ ఏ మినిట్ అని. ఓకే, టీచర్స్ పెట్. సో టీచర్స్ పెట్ అంటే అర్థం ఏంటి? టీచర్ ఫేవరెట్ స్టూడెంట్ అని. ఏంటని? టీచర్స్ ఫేవరెట్ స్టూడెంట్. ఓకే, సో నెక్స్ట్ వన్ పిగ్స్ ఫ్లై. సో వన్ పిగ్స్ ఫ్లై అంటే యాక్చువల్ గా పిగ్స్ అనేవి ఎక్కడైనా ఫ్లై చేయగలవా? చేయలేవు కదా, పిగ్స్ అనేవి ఎక్కడ కూడా ఎగరలేవు. సో అదేంటది? ఇంపాసిబుల్ అది. కాబట్టి ఏదైతే అసలు పాసిబుల్ అవ్వదని చెప్తామో దాన్నే మనం ఏమంటామంటే వెన్ పిగ్స్ ఫ్లై అనే ఇడియం ని యూజ్ చేస్తాం. ఓకే, టు సే సంథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అనే దానికి వెన్ పిగ్స్ ఫ్లై అనే ఇడియం ని యూజ్ చేస్తాం. ఓకేనా? సో నైట్ ఔల్. సో నైట్ ఔల్. ఔల్ అంటే ఏంటమ్మా? నైట్ అంతా అది ఖచ్చితంగా దానికి నైట్ అయ్యేసరికి ఔల్ కి క్లారిటీగా కనిపిస్తుంది. అవునా? మనందరికీ చీకట్లో కనిపించదు, బట్ ఔల్ కి మాత్రం క్లారిటీగా కనిపిస్తుంది నైట్. సో దాని అర్థం ఏంటి? నైట్ టైమ్స్ ఎవరైతే ఎక్కువగా స్లీప్ చేయకుండా ఉంటారో వాళ్ళనే నైట్ ఔల్ అని అంటాం. ఓకే, సమ్వన్ హూ స్టేస్ అప్ లేట్. ఓకేనా? సో టీచర్స్ పెట్ అంటే ఏంటమ్మా? టీచర్ ఫేవరెట్ స్టూడెంట్. ఓకే, వెన్ పిగ్స్ ఫ్లై అంటే ఏంటి? సంథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అంటే అది పాసిబుల్ కాదు, బట్ మనం ఏదైతే పాసిబుల్ అవ్వదు అని చెప్తామో అప్పుడు మనం యూజ్ చేసే ఇడియం వచ్చేసి వెన్ పిగ్స్ ఫ్లై. ఓకే, హోల్డ్ యువర్ హార్సెస్. హోల్డ్ యువర్ హార్సెస్ అంటే ఏమన్నాం? వెయిట్ అ మినిట్. ఓకేనా? సో నైట్ ఔల్ అంటే సమ్వన్ హూ స్టేస్ అప్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఓకే, అగ్రి. అగ్రి అనేది మీనింగ్. సో దీని యొక్క ఇడియం ఏమవుతుంది అని అంటే CI2I. కొన్నిసార్లు మనం మాట్లాడడం కానీ జస్ట్ ఐ కాంటాక్ట్ ద్వారా మనం కొన్ని ఎక్స్ప్రెషన్స్ అనేవి చెప్పేయచ్చు. ఎస్ అయితే అవునని, లేదంటే కాదు అని చెప్పి మన ఎక్స్ప్రెషన్స్ ద్వారా చెప్పేయచ్చు కదా. సో ఇక్కడ అగ్రి అనే దానికి కూడా ఏ ఏ వర్డ్ వస్తుంది అంటే, ఏ ఇడియం వస్తుంది అంటే CI2I. ఓకేనా? నెక్స్ట్ గివింగ్ ద కోల్డ్ షోల్డర్. సో గివింగ్ ద కోల్డ్ షోల్డర్ అంటే అర్థం ఏంటంటే ఇగ్నోర్ సమ్వన్. అసలు పట్టించుకోకపోవడం, ఇగ్నోర్. ఓకే, ఇగ్నోర్ సమ్వన్. నెక్స్ట్ ఐఎమ్ ఆల్ ఇయర్స్. ఐఎమ్ ఆల్ ఇయర్స్ అంటే ఫుల్ అటెన్షన్. ఫుల్ అటెన్షన్ అంటే మొత్తం అటెన్షన్ గా చదువుతున్నప్పుడు, అటెన్షన్ గా విన్నప్పుడు మనం ఐఎమ్ ఆల్ ఇయర్స్ అనే ఇడియం ని యూజ్ చేస్తాం. ఓకే,
స్లిప్డ్ మై మైండ్. సో స్లిప్డ్ మై మైండ్ అంటే అర్థం ఏంటి? ఐ ఫోగట్. మర్చిపోయేటప్పుడు, ఎనీథింగ్ ఏదైనా మర్చిపోయాం అనేటప్పుడు స్లిప్డ్ మై మైండ్. సో ఎగ్జామ్ రాస్తున్నప్పుడు సడన్ గా మనం మర్చిపోయాం అనుకోండి, అప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఇడియం ఏంటి అంటే స్లిప్డ్ మై మైండ్. అసలు ఎందుకు ఇడియం అండ్ ఫ్రేజెస్ అంటే ఎక్కువగా కమ్యూనికేషన్ జరిగేటప్పుడు కొంచెం ఎఫెక్టివ్ గా జరుగుతుంది అనమాట. సో డైలీ యూజ్ చేసే పదాలు కాకుండా ఎఫెక్టివ్ గా మనం యూజ్ చేయొచ్చు ఈ పదాల ద్వారా. ఓకే, సో ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేవి డిఫరెంట్ వర్డ్స్ విత్ డిఫరెంట్ మీనింగ్, తెలుసు కదా. సో ఒకసారి చూడండి, CI అంటే అగ్రి అనే మీనింగ్. గివింగ్ ద కోల్డ్ షోల్డర్ అంటే అర్థం ఏంటి అంటే ఇగ్నోర్ సమ్వన్. ఐఎమ్ ఆల్ ఇయర్స్ అంటే ఫుల్ అటెన్షన్. స్లిప్డ్ మై మైండ్ అంటే అర్థం ఏంటి? ఐ ఫోగట్. ఓకేనా. నెక్స్ట్ 6th వన్, డై. సో డై అంటే ఏంటమ్మా? ఆల్రెడీ మనకు తెలుసు, హీ కిక్డ్ ద బకెట్ అంటాం. సో కిక్డ్ ద బకెట్ అంటే అర్థం ఏంటి? బకెట్ తన్నేశాడు. సో దాని అర్థం ఏంటి అంటే డై. మన ఇడియం పరంగా చూసుకుంటే కిక్ ద బకెట్ అంటే డై. ఓకే, పుల్ యువర్ సెల్ఫ్ టుగెదర్. సో పుల్ యువర్ సెల్ఫ్ టుగెదర్ అంటే కామ్ డౌన్ అవ్వమని. ఇప్పుడు సంథింగ్ యాంగ్రీ ఇష్యూ ఏదైనా జరిగేటప్పుడు మనం ఓవర్ అగ్రెసివ్ అయిపోయేటప్పుడు మనం చెప్తుంటారు పుల్ యువర్ సెల్ఫ్ టుగెదర్ అంటే అర్థం ఏంటంటే కామ్ డౌన్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్, బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. సో ఇప్పుడు నీ యొక్క డెసిజన్ పైన ఆధారపడింది అని అర్థం. ఓకే, సో ఇక్కడ అర్థం ఏంటి అంటే ఇట్ ఈస్ అప్ టు యూ టు మేక్ ద నెక్స్ట్ డెసిజన్. అంటే నెక్స్ట్ ఏదైతే డెసిజన్ తీసుకోవాలో ఆ డెసిజన్ అనేది నీ చేతిలో ఉంది. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటే ఆ బాల్ ఏదైతే, బాల్ అంటే ఇక్కడ ఏంటి? ఒక డెసిజన్. ఓకే, సో ఆ డెసిజన్ అనేది ఏదైతే తీసుకుంటున్నావో ఆ డెసిజన్ అనేది నీ చేతిలో ఉంది, నువ్వు తీసుకోవాలి అని చెప్పేది. ఓకే, సో డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. సో డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటే ఏంటంటే పైనున్న కవర్ పేజ్ ని చూసి, ఓకే, ఈ బుక్ బాగోలేదు, ఈ బుక్ మనం చదవలేం అని చెప్పేయకూడదు. ఓకే, ఏమో పైన అట్ట మాత్రమే బాగాలేదేమో, లోపల మ్యాటర్ చాలా ఇంపార్టెంట్ ఉండొచ్చు కదా. అలానే ఫేషియస్ తన యొక్క ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చూసి, ఓకే, ఫస్ట్ తను బిహేవ్ చేసిన పద్ధతిని చూసి, లేదంటే తన యొక్క కలర్ ఆర్ హైట్ దాన్ని చూసి మనం వీడేం చెప్పలేడు, వీడేం రాయలేడు అని మనం జడ్జ్ చేసేయకూడదు. అర్థమైందా? సో వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకున్నంత వరకు మనం జడ్జ్ చేయకూడదు అనే మీనింగ్ వచ్చేది ఏంటి అంటే డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్. ఓకేనా. సో పుల్ యువర్ సెల్ఫ్ టుగెదర్ అంటే కామ్ డౌన్. బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటే ఇట్స్ టైమ్ టు మేక్ ఎ డెసిజన్. టు కిక్ ద బకెట్ అంటే డై. డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ అంటే డోంట్ జడ్జ్ సంథింగ్ ప్రిమిలర్లీ బై దేర్ అపీరియన్స్. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇన్ కాంట్రాక్ట్ ఆర్ ఇన్ కమ్యూనికేషన్. సో ఇన్ కాంట్రాక్ట్ ఆర్ ఇన్ కమ్యూనికేషన్ ఏమంటాము అంటే ఇన్ టచ్. సో ఎక్కువగా మనం అంటాం కదా, సో టచ్ లో ఉండండి, మాట్లాడుతూ ఉంటాం అని చెప్పి మనం ఫ్రెండ్స్ తో ఎక్కువగా మాట్లాడతాం. సో ఇన్ టచ్ అంటే అర్థం ఏంటి అంటే మన కమ్యూనికేషన్ లో ఉందాం. ఇన్ కమ్యూనికేషన్ ఆర్ ఇన్ కాంట్రాక్ట్. కొన్ని పదాలు దానికి సంబంధించినవే ఉంటాయి. ఓకే, సిమిలర్ గా ఉంటాయి ఫ్రేజెస్, ఇడియమ్స్ కి. ఆ ఇండివిజువల్ మీనింగ్ ఏదైతే ఉంటుందో మారేటప్పుడు కూడా డిఫరెంట్ మీనింగ్ వచ్చేటప్పుడు కూడా సేమ్ గా ఉంటాయి. కొన్ని పదాలు డిఫరెంట్ గా ఉంటాయి. ఓకే, సో మనం ఎంత బైహార్ట్ చేస్తే అంత ఈజీగా మనం ఆన్సర్ చేయగలం. ఓకే, సో నెక్స్ట్, హిట్ ద సాక్. హిట్ ద సాక్ అంటే అర్థం ఏంటి? గో టు బెడ్. ఓకేనా, నార్మల్ గా మనం గో టు బెడ్ అని చెప్పేస్తాం. సో అప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఇడియం ఏంటి? హిట్ ద సాక్. ఓకేనా. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇడియమ్స్. సో వాటి యొక్క మీనింగ్స్ వచ్చేసరికి ఇన్ టచ్ అంటే ఇన్ కమ్యూనికేషన్, హిట్ ద సాక్ అంటే గో టు బెడ్. ఓకే, ఈజీ డస్ ఇట్ అంటే అర్థం ఏంటంటే స్లో డౌన్. ఓకేనా. నెక్స్ట్, టేక్ ఇట్ ఈజీ అంటే రిలాక్స్. ఓకేనా. సో చూడండి, ఈజీ డస్ ఇట్ అంటే ఏంటంటే స్లో డౌన్. టేక్ ఇట్ ఈజీ అంటే అర్థం ఏంటి? రిలాక్స్ లేదంటే రెస్ట్. ఓకేనా. హిట్ ద సాక్ అంటే అర్థం ఏంటి? గో టు బెడ్. ఇన్ టచ్ అంటే ఇన్ కాంట్రాక్ట్ ఆర్ ఇన్ కమ్యూనికేషన్. ఓకే, నెక్స్ట్ వన్, 8th వన్, టు జోక్ విత్ సమ్వన్. సో టు జోక్ విత్ సమ్వన్ అనేటప్పుడు ఏం చెప్తాం అంటే పుల్ సమ్వన్స్ లెగ్.
ఓకేనా. సో పుల్ సమ్వన్స్ లెగ్ అంటే అర్థం ఏంటి, టు జోక్ విత్ సమ్వన్. ఇందాక కూడా సేమ్ ఇదే టైప్ ఆఫ్ ఇడియం వచ్చింది, ఏంటి, పుల్ యువర్ సెల్ఫ్ టుగెదర్. సో పుల్ యువర్ సెల్ఫ్ టుగెదర్ అనేటప్పుడు ఏం యూజ్ చేస్తాము అంటే అది అక్కడ కామ్ డౌన్ అవ్వడానికి యూజ్ చేసేది పుల్ యువర్ సెల్ఫ్ టుగెదర్. ఓకే. పుల్ సమ్వన్ లెగ్ అనేటప్పుడు ఏమవుతుంది, టు జోక్ విత్ సమ్వన్. ఓకే, వేరే వాళ్ళతో జోక్ గా బిహేవ్ చేసేటప్పుడు మనం అంటే వేరే వాళ్ళని ఉద్దేశించి మనం జోక్ చేసేటప్పుడు ఏం యూజ్ చేస్తాము అంటే పుల్ సమ్వన్స్ లెగ్. ఓకేనా. మేక్ ఏ మిస్టేక్. మేక్ ఏ మిస్టేక్ అంటే ఏంటి, లివ్ అండ్ లెర్న్. లివ్ అండ్ లెర్న్. లివ్ అండ్ లెర్న్ అనే ఇడియం కి మేక్ ఏ మిస్టేక్ అనేది ఇడియం మీనింగ్ అవుతుంది. ఓకే. సో డైమ్ ఏ డజన్. సో డైమ్ ఏ డజన్ అంటే వెరీ చీప్. సో కాస్ట్ అండ్ ఆర్మ్ ఆర్ లెగ్. సో కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ లెగ్ దానికి ఏమొచ్చింది, వెరీ ఎక్స్పెన్సివ్. అవునా. సో డైమ్ ఏ డజన్ అంటే ఏమొచ్చింది ఇప్పుడు, వెరీ చీప్. ఓకేనా. సో అవుట్ ఆఫ్ వర్క్. సో అవుట్ ఆఫ్ వర్క్ అంటే మనందరికి తెలిసిందే ఏంటి, అన్ఎంప్లాయిడ్. ఓకే. సో అన్ఎంప్లాయిడ్ కి అనేటప్పుడు ఏ మీనింగ్ వస్తుందమ్మా, అవుట్ ఆఫ్ వర్క్. మేక్ ఏ మిస్టేక్ అంటే ఏంటి, లివ్ అండ్ లెర్న్. డైమ్ ఏ డజన్, వెరీ చీప్. అవుట్ ఆఫ్ వర్క్. సో అవుట్ ఆఫ్ వర్క్ అంటే అన్ఎంప్లాయిడ్. పుల్ సమ్వన్స్ లెగ్ అంటే టు జోక్ విత్ సమ్వన్. ఓకేనా. నెక్స్ట్ 9th వన్, యూజ్ యువర్ లూఫ్. సో యూజ్ యువర్ లూఫ్ అంటే అర్థం ఏంటి అంటే, సో చూడండి, యూజ్ యువర్ హెడ్, థింక్ స్మార్ట్. ఓకే. సో దాని యొక్క యూజ్ యువర్ లూఫ్ అనేది కూడా ఒక ఇడియోమే. ఓకే, డిఫరెంట్ వర్డ్స్, ఏ వర్డ్స్ అయినా వచ్చి కలవచ్చు, దానికి ఏదైనా మీనింగ్ ఉండొచ్చు. ఓకేనా. సో యూజ్ యువర్ లూఫ్ అనేటప్పుడు ఏ మీనింగ్ వస్తుంది, స్మార్ట్. ఓకేనా. నెక్స్ట్ ఫీలింగ్ నర్వస్. సో ఫీలింగ్ నర్వస్ గా ఉండేటప్పుడు అప్పుడు ఏమంటాము, ఎలాంటి ఇడియం యూజ్ చేస్తాము అంటే హార్ట్ ఇన్ యువర్ మౌత్. సో హార్ట్ అనేది మనం తెలుగులో ఎక్కువగా యూజ్ చేస్తాం కదా, ఆ, గొంతు దగ్గరికి వచ్చేసిందిరా, చాలా భయం వేసింది అని చెప్పేసి ఎక్కువగా నర్వస్ గా ఫీల్ అయ్యేటప్పుడు యూజ్ చేయాల్సిన ఇడియం ఏంటి అంటే హార్ట్ ఇన్ యువర్ మౌత్. ఓకేనా. నెక్స్ట్ ఇట్స్ టూ లేట్. ఇట్స్ టూ లేట్ అంటే అర్థం ఏంటి, మిస్ ద బోట్. బోట్ మిస్ అయ్యారు, యాక్చువల్ గా మిస్ ద బోట్ అంటే బోట్ మిస్ అయ్యారు అని. బట్ మన idioms కి వచ్చేసరికి ఎక్కువ లేట్ అయ్యింది అని చెప్పేటప్పుడు మనం యూజ్ చేసేది ఏంటి అంటే ఇట్స్ టూ లేట్ అనే మీనింగ్ కి మిస్ ద బోట్. ఓకేనా. నెక్స్ట్ సంథింగ్ ఈజ్ వెరీ ఈజీ. సో సంథింగ్ ఈజ్ వెరీ ఈజీ అంటే ఏంటి అంటే యాజ్ ఈజీ యాజ్ ఏబిసి. ఓకే. సంథింగ్ ఈజ్ యాజ్ ఈజీ యాజ్ ఏబిసి. సో ఏబిసి ఎలా అయితే ఈజీగా ఉంటాయో సేమ్ అదే విధంగా ఈజీ ఉంది అని చెప్పేటప్పుడు మనం సంథింగ్ ఈజ్ వెరీ ఈజీ అనే మీనింగ్ ని యూజ్ చేస్తాం. దానికి ఇడియం వచ్చేసి యాజ్ ఈజీ యాజ్ ఏబిసి అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో ఫీలింగ్ నర్వస్ అంటే హార్ట్ ఇన్ యువర్ మౌత్. ఓకే. యూజ్ యువర్ హెడ్, థింక్ స్మార్ట్ అంటే యూజ్ యువర్ లూఫ్. ఇట్స్ టూ లేట్ అంటే మిస్ ద బోట్. సంథింగ్ ఈజ్ వెరీ ఈజీ అంటే యాజ్ ఈజీ యాజ్ ఏబిసి. ఓకేనా. సో 10th వన్, మేక్ పీపుల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్. సో మేక్ పీపుల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్ అనే దానికి ఇడియం వచ్చేసి బ్రేక్ ద ఐస్. ఏంటమ్మా, బ్రేక్ ద ఐస్. ఓకేనా. నెక్స్ట్ గెట్ యువర్ యాక్ట్ టుగెదర్. సో గెట్ యువర్ యాక్ట్ టుగెదర్ అంటే బిహేవ్ ప్రాపర్లీ. బాగా బిహేవ్ చేయండి, నీట్ గా బిహేవ్ చేయండి అని చెప్తారు కదా టీచర్స్ ముందు, లేదంటే ఎవరైనా పెద్దవాళ్ళ ముందు మనం బాగా బిహేవ్ చేయాలి, ప్రాపర్ గా బిహేవ్ చేయాలి అని చెప్పేసి అందరికీ చెప్తాం. సో అది అక్కడ యూజ్ చేయవలసిన ఇడియం ఏంటి అంటే గెట్ యువర్ యాక్ట్ టుగెదర్. ఓకేనా. నెక్స్ట్ హ్యావ్ సెకండ్ థాట్స్. అది నేను అడుగుతుంటా ఎనీ డౌట్స్ అని. సో అలా ఏమైనా డౌట్స్ ఉన్నాయా అని అడిగేటప్పుడు హ్యావ్ సెకండ్ థాట్స్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే. సో దీని యొక్క ఇడియం ఏంటి అంటే సారీ, హ్యావ్ సెకండ్ థాట్స్ అనే దానికి మీనింగ్ ఏంటి అంటే హ్యావ్ డౌట్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా అనేటప్పుడు హ్యావ్ సెకండ్ థాట్స్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఆన్ ద నోజ్ అంటే ఎగ్జాక్ట్ టైం. ఏంటమ్మా, ఆన్ ద నోజ్ అంటే ఎగ్జాక్ట్ టైం. సో ఆన్ ద నోజ్ అంటే నోజ్ పైన ఉందని కాదు, ఆన్ ద నోజ్ అంటే అర్థం ఏంటి అంటే ఎగ్జాక్ట్ టైం, పర్టికులర్ టైం అని చెప్పేటప్పుడు ఆన్ ద నోజ్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకేనా. సో బ్రేక్ ద ఐస్ అంటే మేక్ పీపుల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్. గెట్ యువర్ యాక్ట్ టుగెదర్ అంటే బిహేవ్ ప్రాపర్లీ. హ్యావ్ సెకండ్ థాట్స్ అంటే
హ్యావ్ డౌట్స్, ఆన్ ద నోస్ అంటే ఎగ్జాక్ట్ టైం. ఓకేనా? సో ఇవి ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. సో ఇంతే కాదు, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ఈ 10 చదివితే సరిపోవు. సో ఇప్పుడు మనం ఒక బిట్ లో వచ్చేసరికి మనం ఎక్స్ట్రా 3 నేర్చుకుంటున్నాం ఇడియమ్స్, టోటల్ 4 నేర్చుకున్నాం ఒక బిట్ కి. కాకపోతే ఇవి సరిపోవు, ఇంకా మనం ప్రాక్టీస్ చేయాలి. సో మనం బుక్ ఏదైతే ఇచ్చామో ఇంగ్లీష్ బుక్ లో, అందులో ఉన్న ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, సో అవి చదవండి. సో రేపటి టాపిక్ వచ్చేసరికి కాంప్రహెన్షన్ ప్యాసేజ్. ఓకే, థ్యాంక్ యూ.